యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము. దేవునికి యేసుక్రీస్తు ప్రభువునకు సేవకుడగు యాకోబు నుండి ప్రపంచమునందంతటను చెదరియున్న 12 గోత్రముల వారికి శుభాకాంక్షలు. జీవిత పరీక్షలు ఒక భాగ్యమే. నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనున్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎట్లనా, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్ము తీసుకొని పోవునట్లు చూచుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. ప్రగాఢ విశ్వాసము, ప్రార్థన. కానీ మీలో ఎవరికైనను వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవ్వరిని గద్దింపక అందరకు ఉదారముగా అనుగ్రహించును గదా. కాని అతడు విశ్వాసముతో అడగవలెను, ఏమాత్రమును అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొను సముద్ర తరంగము వంటివాడు. అట్టివాడు ప్రభువు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు. వాడు ద్విమనస్కుడు, చపలచిత్తుడు. వానికి ఏ పని యందును స్థిరత్వము ఉండదు. ధనికుని గతి. దీనస్థితిలోనున్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలెను. ధనికుడైన సోదరుడు తన దీన స్థితిని గూర్చి గర్వింపవలెను. ఏలయన గడ్డి పువ్వు వలె ధనికుడు గతించిపోవను. ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు ఉదయించి మొక్కలను మార్చివేయును. వాని పువ్వు నశించును, దాని సౌందర్యము అంతమొందును. అట్లే తన స్వంత వ్యవహారముల యందు మునిగియుండు ధనికుడు నశించును. దుష్టవాంఛ, పాపము. శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలయన పరీక్షయందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమునర్చిన బహుమానము. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలయన ఏ దుష్టశక్తి చేతను దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ నుండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. నా ప్రియ సోదరులారా, మోసపోకుడు. అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకం నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు. తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పం చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. వినుట, చేయుట. నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకముంచుకొనుడు. ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడుట యందు
నిదానమును ప్రదర్శింపవలెను. త్వరపడి కోపింపరాదు. ఏలయనా దేవుని నీతి నెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదు. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలం వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. ఏలయనా ఆ వాక్కును కేవలం విని ఆచరింపని వాడు అద్దమున తన ప్రతిబింబమును చూచుకొనినట్టి వ్యక్తి వంటివాడు. తన రూపమును ఒక్కమారు చూచుకొని అతడు మరలిపోవును. ఆ క్షణముననే తన రూపమును మరచిపోవును. కాని స్వాతంత్ర్యమును నొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలం విని మరుచుట కాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనలను పొందును. మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థము. అట్టివాడు ఆత్మవంచన చేసుకొనినట్లే. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన మతమేదనగా అనాథలను, విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే. 2వ అధ్యాయము. పక్షపాతమును గూర్చిన హెచ్చరికలు. నా సోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతము లేకుండా ఉండవలెను. మీరు మహిమోపేతుడగు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము గలవారు గదా. వేలికి బంగారు ఉంగరము, మంచి దుస్తులు ధరించిన ధనికుడు ఒకడు మీ సమావేశమున ప్రవేశించననుకొనుడు. చింపిరి గుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించననుకొనుడు. ఈ ఉన్నతాసనమును అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగాను, నీవు అక్కడ నిలువుము, లేదా ఇక్కడ నా పాదపీఠమునకు సమీపముగా నేలపై కూర్చుండుము అని పేదవానితోనూ పలుకరాదు. అట్లనొచ్చినచో మీలో మీరు వర్గములు సృష్టించిన వారును, దుర్బుద్ధితో న్యాయ నిర్ణయములు చేయువారును అగుదరు. నా ప్రియ సోదరులారా, ఆలకింపుడు. ఈ లోక విషయములలో పేదలగు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకును, తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనును. తనను ప్రేమించు వారికి ఆ రాజ్యమును వాగ్దానమునర్చెను. కాని పేదలను మీరు అవమానించితిరి. మిమ్ము పీడించి న్యాయాధిపతుల ఎదుటకు ఈడ్చున్నది ధనవంతులే కదా. దేవుడు మీకు ప్రసాదించిన శుభనామమును గూర్చి దుర్భాషలాడునదియు వారే కదా. నిన్ను నీవు ప్రేమించుకొనున్నటులే నీ పొరుగు వానిని ప్రేమింపుము అను లేఖనమునందరి ప్రముఖమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చుట సముచితము. కాని మీరు పక్షపాత బుద్ధితో ప్రజల పట్ల వ్యవహరించినచో మీరు పాపము కట్టుకొందురు. ఆజ్ఞలను అతిక్రమించిన వారినిగా ధర్మశాస్త్రము మిమ్ము అందులకు శిక్షించును. ఏలయనా ధర్మశాస్త్రమునంతయును పాటించుచు దానిలో ఏ ఒక్క ఆజ్ఞను అతిక్రమించినను వాడు ధర్మశాస్త్రమునంతయును ఉల్లంఘించిన దోషమునకు గురియగును. ఎట్లనా వ్యభిచరింపకుము అని చెప్పిన వ్యక్తియే హత్య చేయరాదు అనియు పలికెను. కనుక మీరు వ్యభిచరింపకున్నను హత్య ఎనర్చినచో ధర్మశాస్త్రమును ఉల్లంఘించిన వారగుదురు. మానవులకు స్వాతంత్ర్యమును ప్రసాదించు
ధర్మశాస్త్రముచే న్యాయ నిర్ణయం మొనర్పబడు వ్యక్తులుగా మీరు మాట్లాడుడు. అట్లే ప్రవర్తింపుడు. కనికరము లేని వానికి కనికరము లేని తీర్పే దేవుని నుండి లభించును. కనికరము తీర్పు కంటే గొప్పది. విశ్వాసము చేతలు. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములు తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులొనర్పబడనిచో క్రియలు లేని విశ్వాసము మృతప్రాయమే. కాని నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసింతువు గదా, మంచిదే. పిశాచములను విశ్వసించును, భయముతో గజగజలాడును. మూర్ఖ మానవుడా, చేతులు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నీకు నిరూపింపబడవలెనా? మన పితరుడగు అబ్రహాము తన కుమారుడగు ఇసాకును బలిపీఠంపై అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇంకనూ గ్రహింపలేవా? అతని విశ్వాసమును అతని చేతులను కలిసియే కృషి సలిపినవి. అతని విశ్వాసము అతని చేతల ద్వారా పరిపూర్ణత పొందినది. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను, అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అను లేఖనము నెరవేరెను. అతడు దేవుని మిత్రుడుగా పిలువబడెను. కనుక కేవలము వాని విశ్వాసం వలన మాత్రమే కాక వాని చేతల వలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును. వేశ్యయగు రాహాబు విషయములను అట్లే తన చేతల వలననే ఆమె నీతిమంతురాలుగా ఎంచబడెను. ఆమె యూదుల దూతలను ఆహ్వానించి వేరొక మార్గం ద్వారా వారు వెడలుటకు తోడ్పడినది కదా. ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసమును మృతప్రాయమే. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము. వాస్తవిక సౌజన్యము. సోదరులారా, ప్రభువునందు ఆనందింపుడు. పూర్వము రాసిన దానినే తిరిగి వ్రాయుటకు నాకు విసుగు లేదు. పైగా అది మీకు క్షేమము. కుక్కలను గూర్చి జాగ్రత్తపడుడు. దుష్ట కార్యములను చెయ్యు వారిని గురించి మెలకువగా ఉండుడు. సున్నతి చేసుకొని వారిని గూర్చి జాగ్రత్తపడుడు. నిజమైన సున్నతిని పొందినది మనమే గాని వారు కాదు. ఏలయనా మనము దేవుని ఆత్మ ద్వారా దేవుని పూజింతుము. మన యేసుక్రీస్తునందలి జీవితమున మనము ఆనందింతుము గదా. బాహ్య ఆచారముల యందు మనకు ఎట్టి నమ్మకము లేదు. నిజమునకు నేను అట్టి విషయములను విశ్వసింపవచ్చును. ఏలయనా బాహ్యాచారములతో క్షేమముగా ఉండగలనని ఎవడైనను అనుకొనినచో నేను అట్లు అనుకొనుటకు నాకు మరింత ఎక్కువ కారణము ఉన్నది. నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే 8వ రోజున నాకు సున్నతి కావింపబడినది. పుట్టుకచే ఇశ్రాయేలీయుడను, బెన్యామీను గోత్రీయుడను, స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడను, యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిసయ్యుడను. నా మత ఆసక్తిచే
దైవ సంఘమును హింసించి తిని ధర్మశాస్త్రమునకు విధేయుడై మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశము ఉన్నదో అంతవరకు నేను నిర్దోషిని. కాని నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నింటినీ క్రీస్తు కొరకై నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయుడనైనందువలన పొందదగినదియు నాదని చెప్పుకొనదగినదియు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలెనని నా కోరిక. క్రీస్తుని తెలుసుకొనవలెననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలెననియు మృత్యువునందు ఆయనను పోలియుండవలయుననియు మాత్రమే నా కోరిక. సాధ్యమగునేని మృతులలో నుండి పునరుత్థానము పొందవలెనన్నదే నా ఆశ. ధ్యేయము వంకకు పరుగు. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతినని గాని పరిపూర్ణుడనైతినని గాని చెప్పుకొనను. కాని దాని కొరకై సదా ప్రయత్నించెదను. ఏలయనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితినని అనుకొనుటలేదు. కాని నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమనా గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుకొనుటకు నేను ధ్యేయము వంకకు సూటిగా పరుగెడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము. ఆధ్యాత్మికముగా పరిపక్వ దశకు చెందిన మనమందరము ఇట్టి మనస్తత్వమునే కలిగి ఉండవలెను. కాని ఒకవేళ మీకు ఏమైనా భిన్నాభిప్రాయములు ఉన్నచో దేవుడే దీనిని మీకు స్పష్టము చెయ్యును. అది ఎటులైనను మనము ఇప్పటి వరకును పాటించుచున్న నియమములతోనే ముందుకు సాగిపోదము. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచూనే ఉండుడు. మేము చూపిన సదాదర్శమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. అట్టివారికి తుదకు మిగులునది వినాశమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కాని మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచియున్నాము. బలహీనములకు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును లోబరుచుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. 4వ అధ్యాయము. ఉత్తరువులు. కనుక సోదరులారా, మిమ్ము చూడవలెనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను.
ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితములో మీరు ఇట్లు గట్టిగా నిలువవలెను. ప్రభువునందు ఏక మనస్కులై ఉండుడని యువోదియను సుంతకేను వేడుకొనుచున్నాను. విశ్వాసపాత్రుడవు నా సహకారివి అగు నిన్ను కూడా అర్థించుచున్నాను. నీవు ఈ స్త్రీలకు సాయపడవలెనని నా కోరిక. ఏలయన సువార్త ప్రచారమున వారు నాతోనూ క్లెమెంటుతోనూ తదితరులగు నా సహప్రచారకులతోనూ కలసి కష్టపడి పనిచేసిరి. వారి నామములు దేవుని జీవగ్రంథమునందు చేర్చబడినవి. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కాని ఆ విధముగా అర్థించునప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతిపాత్రములునైన వానితో మీ మనస్సులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండియు చేతల నుండియు మీరు గ్రహించిన వానిని పొందిన వానిని ఆచరణలో పెట్టుడు. శాంతిని వసుగు దేవుడు మీకు తోడవునుగాక. వరమునకు కృతజ్ఞత. ఇంతకాలము తరువాత నాయందు మీకు శ్రద్ధ సజీవముగా మారినందుకు ప్రభువునందు నేను ఎంతయో ఆనందించుచున్నాను. నాయందు మీరు శ్రద్ధ కలిగి ఉన్నను మీ శ్రద్ధను నిరూపించుకున్న అవకాశము ఎంతవరకు లభింపలేదు కదా. నేను ఏదో నిర్లక్ష్యపరచబడితిని అను అభిప్రాయముతో మీతో ఇట్లు పలుకుటలేదు. ఏలనా నాకు ఉన్న వానితో సంతృప్తి పడుట నేను నేర్చుకొంటిని. కలిమిలేములలో ఉండుట అననేమియో నాకు తెలియను. నాకు ఆకలిగా ఉన్నను లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడునూ ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకొంటిని. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. కాని నా కష్టములలో మీరు నాకు తోడ్పడుటకు మీ మంచితనమే కారణము. సువార్తను బోధింపనారంభించిన మొదటి రోజులలో నేను మాసిడోనియా వదిలి వచ్చినప్పుడు మీ సంఘము మాత్రమే నాకు సాయపడినదని ఫిలిప్పీయులగు మీకే బాగుగా తెలియును. నా లాభ నష్టములలో పాల్గొనువారు మీరు ఒక్కరే. తెస్సలోనికలో నాకు సాయము అవసరమైనప్పుడు పెక్కుమారులు మీరు నాకు సాయము పంపితిరి. కానుకలు పొందవలెనని నాకు కోరిక ఉన్నదనుకొందురేమో, అట్లు కాదు, మీ లెక్కకు విస్తార ఫలము కలుగవలెనని కోరుచున్నాను. నేను అన్నియును సమృద్ధిగా పొందితిని. అవసరము కంటే ఎక్కువగానే మీరు నాకు వసగితిరి. ఎపఫ్రోదితు మీ కానుకలను నాకు అందించినాడు. ఇవి సువాసనాభరితమై దేవునకు అర్పింపబడినవి కనుక ఆయనకు ఆమోదయోగ్యమై ప్రీతికరమై ఉన్నవి. క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యములకనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. తండ్రి అయిన మన దేవునికి సదా మహిమ కలుగునుగాక. ఆమేన్. తుది శుభాకాంక్షలు. క్రీస్తు యేసునకు చెందిన
పవిత్రులు అందరకు నా శుభాకాంక్షలు. ఇచటనున్న నా సోదరులు మీకు తమ శుభాకాంక్షలను అందజేయుచున్నారు. ఇచ్చటి పవిత్రులందరూ విశేషించి చక్రవర్తి ఇంటి వారును మీకు శుభాకాంక్షలు పలుకుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహము మీ ఆత్మతో ఉండునుగాక. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఆగూరు సూక్తులు. మస్సా నివాసియు యాకే కుమారుడు ఆగూరు సూక్తులు. ఆ మనుష్యుడు ఈతియేలునకును ఈతియేలు ఉక్కాలునకును చెప్పిన మాట. నేను పశువు వలె మూర్ఖుడనైతిని, నరునికి ఉండవలసిన జ్ఞానము నాకు లేదయ్యను. నేను విజ్ఞానమును ఆర్జింపనైతిని, పరిశుద్ధ దేవుని జ్ఞానమును బడియనైతిని. స్వర్గమునకు ఎక్కిపోయి మరల దిగి వచ్చిన వాడెవ్వడు? గాలిని గుప్పిట పట్టిన వాడెవ్వడు? తాను తొడిగిన అంగీతో నీటిని మూటగట్టిన వాడెవ్వడు? నేలకు ఎల్లలు నెలకొల్పిన వాడెవ్వడు? అతని పేరేమిటి? అతని తనయుని పేరేమిటి? నీకు తెలియను. దేవుని వాక్కులలో అసత్యముండదు. అతడు తన్నాశ్రయించు వారిని డాలువలే రక్షించును. అతని పల్కులకు నీవేమియూ చేర్పవలదు. చేర్చగవేని అతడు నిన్ను వంచకునిగా గణించును.